నమస్తే వెల్కమ్ టు ఆర్కే న్యూస్. దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు ముఖ్య అతిథిగా హాజరైన దసరా ఉత్సవ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు బెక్కం జనార్దన్ కురుమూర్తి, పాలమూరు ప్రధాన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ రామ్మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థినులు చేసిన పలు జానపద సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రధానంగా రఘుల తిలక రామ ప్రధానంగా రఘుల తిలక ప్రధానంగా రఘుల తిలక రామ ప్రధానంగా రఘుల తిలక ప్రధానంగా రఘుల తిలక రామరారావు నృత్యం ప్రత్యేకంగా ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రధానంగా రఘుల తిలక రామ ప్రత్యేకంగా ఆకర్షించింది. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పర్సన్ బెక్కరి అనిత, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థినులు పాల్గొన్నారు. Haripriya and group Nagada song. Okay. Nagada song. सारी सारी रात छुप छुप के मुझे देखा तू कर सारी सारी रात मिल जाए मुझको अगर साथ तेरा तो भूलूं मैं सारा जहां सोगा तारा चबीला तारा रंगीला तारा मेरे जुए तारी
ఈ విద్యార్థులు కూడా రకరకాల వేషధారణలతో అల్లరి జిఎన్ఎం నైటింగేల్ కాలేజ్ మావునారు దసరా ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మావునారు జిల్లా బాయ్స్ కాలేజ్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో బతుకమ్మ మిగతా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. అయితే ఇందులో ఏంటంటే ఈ ఉత్సవ కమిటీ ఉద్దేశం ఏంటంటే ఈరోజు మావునారుతో పాటు తెలంగాణలో ఈరోజు డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా ఇవన్నీ కూడా విద్యార్థులను యువతను పెడదోవ పట్టించి వాళ్ళకు గంజాయికి డ్రగ్స్కు బానిసలను చేసి వాళ్ళ భవిష్యత్తును పాడు చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. దాన్ని ఎదిరించాలంటే ఈరోజు విద్యార్థులు యువత అందరూ కూడా ఒక సంస్కృతిలో అభ్యుదయ భావాలు గల ఒక కార్యక్రమాల్లో పాల్గొంటే అటువైపు పోకుండా వాటిని అడ్డుకోవచ్చు. అదేవిధంగా యువతరం ఎప్పటికప్పుడు వాళ్ళకు ఇక్కడ విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు వీటితో బిజీగా ఉండడం వల్ల డ్రగ్స్ కానీ తర్వాత ఈ గంజాయి మిగతా చెడలవాటకు దూరంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మహబూబ్నగర్ జిల్లా దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత అమ్మాయిలకు వచ్చేసి బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దాన్ని విజయవంతం చేస్తున్న అందరికీ కూడా ఈరోజు మేము దసరా ఉత్సవ కమిటీ తరఫున అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నేను బెక్కన్ జనార్దన్ దసరా ఉత్సవ కమిటీ జిల్లా ఉత్సవ కమిటీ అధ్యక్షుడిని. ఈ దసరా ఉత్సవాలకు సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాం. ఇది గత 15-20 రోజుల నుంచి ఈ దసరా ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసుకొని ప్రత్యేకంగా దసరా ఉత్సవాలు ఈసారి మహిళల కోసం రూపొందించాలనే ఉద్దేశంతో వాళ్ళ కోసం ఈ కార్యక్రమాన్ని దసరా ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొత్తంగా మహబూబ్నగర్ టౌన్లో ఉన్నటువంటి ఏదైతే కాలేజెస్ ఇంటర్ కానీ డిగ్రీ కానీ పీజీకి సంబంధించిన అదేవిధంగా పాలమూరు యూనివర్సిటీకి సంబంధించినటువంటి కాలేజీ ప్రిన్సిపాల్లను విద్యార్థులను కలిసి అక్కడ నుంచి టీంలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ దసరా ఉత్సవాలకు 40 టీములు రావడం జరిగింది. వివిధ విభాగాల నుంచి బతుకమ్మ, తర్వాత వెస్టర్ను, తర్వాత ఫోక్ సాంగ్కి సంబంధించింది, కోలాటము, దాండియాకు సంబంధించినటువంటి, క్లాసికల్కి సంబంధించినటువంటి ఇట్లా 5-6 రకాలైనటువంటి ఈ మొత్తం కల్చరల్ యాక్టివిటీస్ ఈవెంట్స్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4-5 గంటల వరకు కొనసాగుతూ ఉంటుంది. వివిధ ప్రాంతాల నుంచి వివిధ కాలేజెస్ నుంచి ప్రత్యేకంగా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్లో డ్యాన్స్ మాస్టర్లు, కొరియోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మా ఉత్సవ కమిటీ ఆదేశానుసారం ఆ రకంగా పనిచేయడం, తర్వాత విద్యార్థులకు అందరికీ కూడా ఈ డ్యాన్సెస్ వల్ల తయారు చేసి ఆ రకంగా ఈరోజు ఒక 15 రోజుల పాటు వాళ్ళ శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి ఉపాధ్యక్షులు, మహిళా సోదరిమణులు ఉన్నారు, మహిళలు, తర్వాత సహాయ కార్యదర్శులు వీళ్ళంతా కూడా చాలా సహకరించి ఆ రకంగా ప్రోత్సహించి చేస్తూ ఉన్నారు. వారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తూ ఉన్నారు.
వద్దమ్మా పైన ఓ జాగరణ దసరా ఉత్సవాల్లో భాగంగా నవరాత్రులు లక్ష్మీనరసింహస్వామి గుడిలో పెద్ద ఎత్తున జరుపుతున్నారు. దానికి మమ్మల్ని పట్టు వస్త్రాలు సమర్పించడానికి లైబ్రరీ చైర్మన్ గారిని మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ గారిని, ఆలయ కమిటీ చైర్మన్ గారిని మరియు భక్తులందరినీ కూడా ఆహ్వానించినందుకు ఆహ్వాన కమిటీకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ 9 రోజులు పవిత్రంగా దేవి శరణ రాత్రులు చేస్తూ 9 రోజులు శోభాయమానంగా ఇక్కడ పెద్ద ఎత్తున నరసింహస్వామి ఆలయంలో దేవి శరణ రాత్రులు జరుపుతున్నారు. కనుక ఈరోజు పెద్ద ఎత్తున భక్తులందరూ తరలి వచ్చి ఈరోజు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. శ్రీ కామేశ్వరి సవిత ఐశ్వర్య స్వామి దేవస్థానంలో ఈ 9 రోజులు శరన్నవరాత్రులు జరుపుకుంటాము. ఈరోజు పెద్ద ఎత్తున మన మహబూబ్ నగర్ గ్రెయిన్ అండ్ మర్చెంట్ అసోసియేషన్ నుంచి పెద్దలు గౌరవనీయులు మన మూల చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు, మన మల్లు నరసింహారెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ అనితమ్మ గారు, పుర ప్రముఖులు మన రామకృష్ణ గారు, సిరాజ్ ఖాద్రి గారు, మన మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుబ్బా అశోక్ కుమార్ గారు అందరూ పెద్ద ఎత్తున శ్రీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ గారు అందరూ పెద్ద ఎత్తున పట్టు వస్త్రాలు శ్రీ కామేశ్వరి సహిత ఐశ్వర్య స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించినారు. ఈ శరన్నవరాత్రులు 9 రోజులు ఘనంగా జరుపుకుంటాము శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో.